హాయ్ హలో నమస్తే అండి. మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను శ్యామలా గ్రీన్. మన ఇంటి రుచుల ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు టేస్టీగా అండి, చాలా కడుపు నిండా అన్నం తినగలుగుతాము. అంత టేస్టీ అయిన గోంగూర చట్నీ అండి, నిలువ పచ్చడి ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. మీరు కూడా అలాగే చేసి నిల్వ చేసుకోండి. బాండీలో కొద్దిగా ఆయిల్ వేసి ఒక కట్ట గోంగూర తీసుకున్నానండి, పెద్ద కట్ట. ఒక 8 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూను జీలకర్ర, 1/4 టీ స్పూను మెంతులు తీసుకున్నాను. ఇప్పుడు ఆయిల్లో ఎండుమిర్చిని కొంచెం దోరగా వేపుకోవాలండి. మరి నల్లగా అయిపోయే వరకు ఉంచుకోవద్దండి, మాడిపోతే నల్లగా అయిపోతాయి, చేదు వస్తుంది. అలా కాకుండా ఇలాగ కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే ఇంకా తీసేసుకోవచ్చు. మనము మాడిపోకుండా ఇలాగ తీసుకొని ధనియాలు, జీలకర్ర, మెంతులు కూడా వేసి చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసేసుకొని వీటన్నిటిని కూడా చక్కగా మనం ఇందాక ఎండుమిర్చి వేయించి పెట్టుకున్నాం కదా, అందులోకే వీటిని కూడా తీసేసుకుందాము. ఇవి కొద్దిగా చల్లారనిచ్చి కొద్దిగా కల్లుప్పు వేసుకొని మిక్సీ పట్టుకొని బాగా మెత్తగా ఇలా పట్టుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇందాక మనం వేపుకున్న వాటిలోకి ఇంకొంచెం నూనెని వేసుకొని గోంగూర అంతా శుభ్రంగా 2 వాటర్లో ఉప్పు నీళ్ళతో కడుక్కొని పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకొని ఈ ఆయిల్లోనే మనం ఇలాగ ఇంకా దీన్ని కదుపుతూ తిప్పుతూ త్వరగానే మెత్తబడిపోతుందండి. ఆకుకూర ఆయిల్లో వేసుకుంటే మనం నీళ్లు పొయ్యట్లేదు ఇక్కడ. ఇలాగ కలుపుతూ చక్కగా దీన్ని ఉడికించుకోవాలి. చూడండి, కొద్దిగా సిమ్లో పెట్టి వదిలేస్తేనే చక్కగా ఉడికిపోయింది. దీన్ని ఇంకా మనం ఇలాగ కలుపుతూ ఇంకా అక్కడక్కడ పచ్చిగా ఉంది, ఆ పచ్చిదనం పోయేలాగా మొత్తం అంతా కదుపుతూనే మనం గరిటెతోనే దీన్ని మ్యాష్ చేసుకుందాం. మరి పప్పు గుత్తి కానీ మిక్సీలో వేసి కానీ చేసుకోవాల్సిన అవసరం లేదండి. అది బాగా మెత్తగా వచ్చేస్తుంది మిక్సీలో వస్తే, కానీ బాగోదండి. ఇలాగ కొంచెం ఆకులు తగులుతూ ఉంటేనే గోంగూర పచ్చడి అంటే చాలా బాగుంటుంది. ఇలాగ గరిటెతోనే మనం అనుకుంటే మెత్తగా అయిపోతాయి కదండి ఆకులు, చక్కగా ఇది అయిపోతాయి, నలిగిపోతాయి. ఇప్పుడు మనం ఇందాక మిక్సీ పట్టుకున్న పౌడరు వేసేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి పౌడర్ వేసేసుకొని ఉప్పు వేసి పౌడర్ చేసుకున్నాం కదా, దాన్ని వేసుకొని మరలా గరిటెతోనే ఇలాగ ప్రెస్ చేస్తూ ఈ కారం అంతా కలిసిపోయేలాగా దీన్ని కలుపుకోవాలి. ఇంకా సిమ్లో పెట్టేసుకున్నానండి. ఇంకా స్టవ్ కూడా కట్టేసుకొని కూడా మనం కలుపుకోవచ్చు. ఎక్కడ మాడిపోకుండా గరిటెతో కలుపుతూనే చూడండి బాగా మ్యాష్ అయిపోయింది. మనం ఏమి పప్పు గుత్తితో రుబ్బకుండానే. ఇంకొక బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి. పోపు, ఇంగువ కొంచెము, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, చిన్నుల్లిపాయలు ఒక 7-8, 2 ఎండుమిర్చి, కొద్దిగా ఉంది కదండి కరివేపాకు కొంచెం. ఇది కొంచెమే ఉంది కాబట్టి నేను తక్కువ వేస్తున్నాను. అదే ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి అన్ని ఐటమ్స్. ఇలాగ కొంచెం తాలింపు గింజలు చిటపట్లాడిన తర్వాత ఆవాలు పేలుతాయి కదండి. తర్వాత చిన్నుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసి చక్కగా దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇంగు వేసుకోవాలండి ఇందులోకి. కాకపోతే ఇంకా చిన్నుల్లిపాయలు కొద్దిగా వేగలేదు కదా, నేను ఇప్పుడు చిన్నుల్లిపాయలు వేగే వరకు ఉంచి నేను తాలింపు పెట్టేసుకుంటానండి. తర్వాత నేను ప్లెయిన్ ఆయిల్లో ఇంగువ వేసి కలిపేసుకుంటాను. చూడండి ఇప్పుడు సరిపోతుంది. ఇప్పుడు ఇలాగ తీసి అంతా గోంగూర పచ్చడిలోకి వేసేసుకొని మొత్తం అంతా ఆయిల్ కలిసిపోయేలాగా కలుపుకోవాలి. మనం ఇంగువ వేయలేదండి. ఇప్పుడు విడిగా ఆయిల్ వేసి కొద్దిగా ఆయిల్లో ఇంగువ వేసి అది వేగిన తర్వాత దీంట్లో పోసేసుకుందాము. చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుందో. ఇది నిల్వ ఉంటుందండి. మనం బయట బాటిల్లో, ఖాళీ బాటిల్లో వాటర్ లేకుండా
బాటిల్లో వేసి పెట్టుకుంటే ఒక 10 డేస్ వరకు ఇది చెడిపోదు. మనకు ఒక 20 డేస్ 30 డేస్ కావాలంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలాగా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులోకి ఇంగువ వేసుకొని, ఇంగువ ఫ్రై అయిన తర్వాత ఈ గోంగూర చట్నీలోకి వేసి కలిపేసుకుంటున్నాను. కొద్దిగా వేగనిచ్చి కలుపుకుందామండి. మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు దీన్ని కలిపేసుకొని ఈ పచ్చడి అంతా ఆయిల్లో కలిసిపోయేలాగా మొత్తం అంతా కలుపుకోవాలి. అంతా కలుపుకొని ఇది కొంచెం సేపు చల్లారనిచ్చి, చల్లారిన తర్వాత మనం శుభ్రంగా క్లీన్ చేసుకున్న బాటిల్లోకి దీన్ని పెట్టుకున్నాము. చూడండి, ఎంతో సులభంగా చేసుకునే గోంగూర నిలువ పచ్చడి. మీరు కూడా ఇలాగే చేసుకొని తిని చూసి కామెంట్ ద్వారా ఎలాగుందో నాకు తెలియపరచండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ కొట్టండి. చూడండి, ఇలాగ శుభ్రంగా కడిగి పొడిగా ఆరిపోయిన బాటిల్లోకి మనము ఈ గోంగూర పచ్చడినంతా పెట్టుకోవాలి. కొద్దిగా కూడా వాటర్ ఉండకూడదండి. బాగా ఆరిపోయిన తర్వాతనే మనం పచ్చడి ఉంచుకోవాలి. వాటర్ ఉంటే చెడిపోతుంది, బూజు వస్తుందండి. అలా కాకుండా మనము ఇలాగ పొడిగా ఉన్న బాటిల్లోకి మనం పెట్టేసుకోవాలి. నేను కొద్దిగే కాబట్టి చిన్న బాటిల్లో పెడుతున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది అన్నంలోకి, చపాతీలోకి, జొన్న రొట్టెలోకి ఇలాగా అన్నిట్లోకి తినొచ్చండి. పప్పుచారు అన్నం చేసుకున్నప్పుడు ఇది కొంచెం పెట్టుకొని తిన్న చాలా టేస్ట్గా ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇది చేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలాగ నిల్వ చేసుకోవచ్చు. ఇలా బాటిల్లో పెట్టి ఒక 10 డేస్ వరకు మనం ఉంచుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.